హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రూటీ ఎలా చేయాలో చూద్దాం. మ్యాంగో ఫ్రూటీ చేయడానికి నేను 2 మామిడి పండ్లు తీసుకున్నాను. అవి బంగినపల్లి అన్నమాట. మంచిగా పండినవి స్వీట్గా ఉండేవి చూసి తీసుకుంటేనే ఫ్రూటీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఒకటి పచ్చి తీసుకున్నాను. పచ్చి మామిడి పండు ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. పండిన మామిడి పండ్లు ఒక 1/2 kg వరకు ఉంటాయి, అంటే 550 గ్రామ్స్ వరకు ఉంటాయి. ముందుగా మనం తీసుకున్న మామిడి పండ్లని తోలంతా తీసేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. తియ్యటి మామిడి పండ్లలో పుల్లటి మామిడి పండు వేయడం వల్ల ఫ్రూటీ అనేది టేస్ట్ బాగుంటుంది. అందుకే 2 కలిపి ఫ్రూటీ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫ్రూటీ కోసం తీసుకున్న మామిడి పండుని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని మిగతా 2 మామిడి పండ్లను కూడా ఇలాగే తోలు తీసేసుకొని పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రూటీ ఈ విధంగా చేయడం వల్ల ఇది ఒక 3-4 డేస్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎక్కువగా మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఫ్రూటీ అనేది చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే చేసి పెట్టుకుంటే ఒక 4 డేస్ 5 డేస్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మంచి ఎనర్జీని ఇస్తుందండి. మళ్ళీ ఇంక కొత్తగా వీడియో చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మీరు చేసే ఒక లైక్, సబ్స్క్రైబర్. మా రెసిపీస్ ఎవరైనా చేస్తున్నారా అండి? ఎవరు కామెంట్ బాక్స్లోనైనా కామెంట్ చేయొచ్చు. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మామిడికాయల్ని ఈ విధంగా పీసుల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకేసుకోవాలి. తోలు తీసేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు అందులోకి 1 లీటర్న్నర వాటర్ వేసుకోవాలి. నేను తీసుకున్న మామిడి పళ్ళని బట్టి నేను వాటర్ అనేది చెప్తున్నాను. ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా వాటర్ వేసుకోవచ్చు. నేను తీసుకున్న 1/2 kg మామిడి పళ్ళకి 1.5 లీటర్న్నర వాటర్ వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. వాటర్ అనేవి కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కానియద్దు. ఎక్కువగా అయితే మళ్ళీ పల్చగా అయిపోతుంది ఫ్రూటీ అనేది, టేస్ట్ అనేది ఉండదు. నేను కరెక్ట్గా 1.5 లీటర్ కానీ 1.5 లీటర్న్నర కానీ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. 1/2 kg మామిడి పండ్లకి షుగరు 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. నేను చూపించిన కప్పుతో షుగరు గ్రామ్స్లలో అయితే ఒక 300 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం పీసెస్ మెత్తగా బాయిల్ అయిపోవాలి. మనం గరిటెతో తీసి చూస్తే పీస్ అనేది చిరిగిపోవాలన్నమాట. ఆ విధంగా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఈ ముక్కలని ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. అవి మనం మిక్సీ కానీ లేకపోతే గ్రైండర్తో గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు గ్రైండర్ లేదని నేను మిక్సీలో వేసేసి మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా ఉడకబెట్టిన ముక్కలని మొత్తం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే తీసి పీసులన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి.
గ్రైండర్ ఉన్న వాళ్ళైతే ఈజీగా వేడి మీద కూడా గ్రైండింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా అందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ అది కలవకపోతే మనం ఆ వాటర్ అనేది మిక్సీ గిన్నెలో వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఉండల్లాగా అనిపించినట్టయితే ఈ వాటర్ అనేది మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒకసారి ఒక 1 మినిట్ వరకు మిక్సీ చేసుకుంటే చాలు, అంతా అందులో కలిసిపోతుంది. ఈ విధంగా జ్యూస్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. బాగా చిక్కగా ఉండద్దు, బాగా పల్చగా ఉండద్దు. ఇక మన జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈజీగా సర్వ్ చేసుకోవడమే. నేను ఐస్ పీసెస్ వేయట్లేదు. కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెట్టేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఈజీగా చేసుకునే మ్యాంగో ఫ్రూటీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.